బీజేపీలో చాలా మంది కాంగ్రెస్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటారట సీక్రెట్ గా. రాజా సింగ్ ఆరోపణలు చేస్తున్నాడు, ఏం చెప్తారు? నేను తెలియదు మరి, ఇప్పుడే ఉంటున్నాను. బీజేపీలో బయటి వ్యక్తులతో మీటింగ్ పెట్టేటువంటి ఆలోచన బీజేపీ నాయకులకు ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ఇద్దరు మీటింగ్ పెట్టుకుంటున్నారు, వాస్తవం. అది కాంగ్రెస్ రహస్యంగా మీటింగ్ పెట్టుకుంటారు హోటల్లో, హోమలలో. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారు. వీళ్ళు ఏమంటారు, మాకు టచ్ ఉన్నారు, వీళ్ళు అంటున్నారు. మాకు టచ్ ఉన్నారు, వాళ్ళు అంటారు. ఎవరు టచ్ ఉన్నారో మాకు తెలియదు. భారతీయ జనతా పార్టీ అలాంటి ఆలోచన ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఒక్కొక్క నరేంద్ర మోడీ నాయకులు ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తున్న ఎవ్వరు కూడా ఆలోచించారు. ఎవరంటే ఆలోచిస్తే వాళ్ళు పార్టీకి ద్రోహులుగా మిగిలిపోతారు. అంతే తప్ప అటువంటి ఆలోచన ఉందని నేను ఎప్పుడు ఇంట్లో చూడలే కూడా. నేను ఇంటారు మన ఇప్పుడు ఇల్లే ఇంకా నేను దాకా హోలీ పూజలో ఉన్నాను. ఇప్పుడు ఆయన ఏమి ఇచ్చిండో చెప్పాలి ఫస్ట్. ఇప్పుడు ఉద్యోగస్తులకు డిఏలు ఇస్తలేవైతే అలా పిఆర్సీది మూల పెడుతుంది. దాంతోపాటు రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు కనీసం బెనిఫిట్స్ ఇప్పటివరకు ఇస్తలేరు అయితే, ఆరోగ్యశ్రీ పైసలు ఇస్తలేరు అవుతుంది, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు అవుతుంది. ఇవాళ కొత్త ఉద్యోగాలు ఇవ్వమంటే ఉద్యోగాల నోటిఫికేషన్ అవి ఇస్తలేరు అవుతుంది. మీరు ఏమి ఇస్తున్నారు? గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తలేరా? కార్పొరేషన్ నిధులు ఇస్తలేరు. ఇప్పుడు ఇక్కడ స్మార్ట్ సిటీ వేరు గారి పేరు స్మార్ట్ సిటీకి ఇలా రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ ఈ మాసంతో అయిపోతుంది. 30 కోట్లు రావాలి రాష్ట్ర ప్రభుత్వం. 30 కోట్లు ఇస్తే మన కేంద్రం 30 కోట్లు ఇస్తుంది. ఇప్పుడు అతిగతి లేవు. మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేరు. పోనీ ఏమైనా అభివృద్ధి చేద్దామంటే భూసేకరణకు సహకరిస్తలేరు. భూసేకరణ ఇస్తే వాళ్ళకు డబ్బులు ఇస్తలేరు. వాళ్ళు కోటి పోతున్న ఆపుతున్నారు. ఇప్పుడు గింత అభివృద్ధికి సహకరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఇది కేసీఆర్ గారు గిట్నే 10 సంవత్సరాలు గిట్నే ఇదే వాగుడు వాగింది. కేంద్రం సహకరిస్తే అంత పీకింది. ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గదే అవుతుంది. మీరు కేంద్రాన్ని బదనాం చేయాలనుకుంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టు అవుతుంది పరిస్థితి. రాసిపెట్టుకోండి. మీరు ఒక్కసారి వింటారు, 2 సార్లు వింటారు. పాడిందే పాట అన్నట్టు మీరు అదే వాడుకుంటూ పోతే ప్రజలు అదే ప్రశ్నిస్తున్నారు. సరే కేంద్రం ఇచ్చేది ఇస్తున్నది, మీరేమి ఇస్తున్నారు చెప్పని ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గదే అడిగిన ప్రజలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గిదే బదనం చేసింది కదా, గిట్లనే బదనం చేసింది. కేంద్రం ఏమి ఇస్తలేదు, మీరేమి ఇస్తారో చెప్పంటున్నాం. మేము ప్రజలు అడుగుతున్నాం, మేము ప్రజలు అడుగుతున్నారు. మీరు ఏమి ఇస్తున్నారు? ఇవాళ 6 గ్యారెంటీలు 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చిండ్రా చెప్పుడు. దాని మీద ఇది కేంద్రానికి ఇచ్చిండ్రా? మీరేమన్నా హామీ మేనిఫెస్టో పెట్టేప్పుడు కేంద్రం ఇస్తామని చెప్పిరా? మీరేమన్నా 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారు కేంద్రం అడిగిచ్చిరా? ఎందుకు ఇస్తారు? మరి మీకు ఇబ్బంది ఏంది? 4,000 రూపాయలు నిరుద్యోగులు ఇస్తాను, 15,000 ఇప్పుడు 60,000 ఇవ్వాలి. ఇది కేంద్రం ఇస్తానరా? మీరు 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తాన్నారు, కేంద్రం అడిగే ఇస్తానరా? అంటే ఏ స్కీమ్ అయినా కూడా ఈ 6 గ్యారెంటీలు కేంద్రం అడిగినా కేంద్రం ఇస్తానరా? చెప్పండి. దాన్ని చెప్పండి. ఎందుకు ఇస్తారు? మీకు అన్నీ అడ్డంకి లేదు. దాని మీద మాట్లాడు ఫస్ట్. దాని మీద మాట్లాడక కావాలనే ఇక్కడ ఏం రాజకీయాలు నడుస్తారని చెప్పి ఢిల్లీ ఓడు, మంత్రులను కలుసుడు, బంధనా చేసినాడు. మీరు టైం ఇవ్వండి, మేము వస్తాం. 6 గ్యారెంటీ మీద చర్చ జరిగే దమ్ముంది. అయ్యాలా అఖిలపక్షం ఏర్పాటు చేయండి. 6 గ్యారెంటీల మీద అసెంబ్లీలో చర్చ జరపండి. అరే రైతులు 7 లక్షల ఎకరా 10 లక్షల ఎకరాల రైతు పంటలు ఎండిపోతే దాని గురించి అసలు చర్చ జరగదు. నీళ్లున్నాయి కానీ నీళ్లు కూడా వాడుకునేటువంటి ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. గదే బీఆర్ఎస్ ఉన్నటువంటి అధికారులు పెట్టుకున్నాను, మీ సంఘం పెట్టుకున్నారు. వాళ్ళు మీకు ఎందుకు సహకరిస్తారు? ఆజమాయిషీ లేదు. 10 లక్షల ఎకరాలు ఎండిపోయింది అలా పంటలు. ఇంక ఎండాకాలం స్టార్ట్ అవ్వాలి. రైతుల భవిష్యత్తు ఏంది? వాళ్ళ మళ్ళీ ఏమంటారు? సన్నబోట్లు వేయాలి అంటారు, లేకుంటే పత్తి వేద్దంటారు, లేకుంటే వరి వేద్దంటారు. ఇవే మనకు కొన్ని సాగులు చెప్తారు, టైంపాస్ చేస్తారు. చర్చ ఇలా బండింగ్ ఇష్యూ రైతులది, దాని మీద చర్చ జరగాలి. 10 లక్షల ఎకరాలు ఎండిపోయింది వాస్తవమా కాదా? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళ ప్రణాళిక ఏంది? అది కూడా కేంద్రం వచ్చి నీళ్ళు నరేంద్ర మోడీ వచ్చి తట్టపార బట్టి నీళ్ళు అవ్వాలి కావచ్చు. కేంద్ర ప్రభుత్వం నీళ్ళు ఇస్తలేదు అంటారా? దాన్ని కూడా మరి అలా చర్చించాల్సిన అంశాలు చర్చించకుండా ఇవాళ ఏమైంది? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటే. ఇలా బీఆర్ఎస్ పార్టీకి కొట్టాడే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఎందుకంటే బీజేపీ కూడా 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు గెలిచింది, బలపడుతున్నది బీజేపీ.
ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ అడ్రస్లో కూడా అవుతుంది, మళ్ళీ బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. కానీ బీజేపీని అనదొక్కాలంటే బీఆర్ఎస్ లేపాలి. లేపాలంటే ఏం చేయాలి? ఎంత లేపినా జాకి వాటిని లేపినా లేస్తుంది బీఆర్ఎస్. ఏం చేస్తుంది? వాళ్ళ సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే మళ్ళీ బీఆర్ఎస్ ఒక లేస్తలేదు. అది అటు ఇటు కాని వచ్చి సంస్థానం ఏమంటే ఏం చేస్తాడు? ఇప్పుడు బీఆర్ఎస్ లేస్తలేదు. నేను అదే చెప్తున్నాను, అవకాశం బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఏంటంటే బీఆర్ఎస్ పెంచాలి, బీజేపీని తగ్గియాలి. ఇది ఒక ప్లాన్ అంతా కూడా. ఇదంతా ప్లాన్ ప్రకారము కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకమే అసెంబ్లీలో. జగన్ నాటకం లేకుండా నడిపించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎంత చేసినా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి మద్దతు వస్తలేదు. కాంగ్రెస్ పార్టీలో ప్రజల కూడా పూర్తి వ్యతిరేకత ఉంది. మన ఎమ్మెల్సీ ఎన్నికలే ఉదాహరణ. కాబట్టి ఇలా శక్తివంతంగా తయారైంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎన్నికల గురించి చర్చ లేదు, 6 గ్యారంటీల గురించి చర్చ లేదు, బకాయిల గురించి చర్చ లేదు, రైతుల సమస్యల గురించి చర్చ లేదు. వాటి మీద చర్చించాల్సిన అసెంబ్లీ ఓళ్ళు తిట్టుకుంటే ఇవాళ 4 గంటల పాటు ఇవాళ అసెంబ్లీ నడవకుండా ఆపిరు అంటే ఒక విషయం మీద ఇంతకంటే ఘోరం ఇంకోటి కాదు. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకాలు ఇవి కూడా రెండు ఒకటే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.